హైదరాబాద్ అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. రోడ్డుపై నడుచుకుని వెళుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు పుష్ప బస్ టైర్ కింద పడటంతో స్పాట్లో చనిపోయింది. పుష్ప అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్ వస్తుందని చెప్పినా ఆయన చెప్తే మీ వల్ల చెప్తారు ఈయననే ఆపమని చెప్పి అవును సార్. రోడ్డు దాటుతుండగా పారిశుద్ధ్య కార్మికురాలు పుష్ప బస్ కింద పడి మృతి చెందిందన్నారు డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ తో పాటు ఒకరికి ఉద్యోగం కల్పిస్తామంటున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. అంబర్పేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 55 ఏళ్ల పుష్ప అనే పారిశుద్ధ కార్మికురాలు ఈరోజు మరణించడం అయితే జరిగింది. దాంతో ఒక్కసారిగా కూడా తోటి ఉద్యోగులు అదేవిధంగా పుష్పకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ధర్నాకు దిగారు. సో తర్వాత ఇటు డిప్యూటీ జీహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి మారుతి దివాకర్ గారు వచ్చి హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ధర్నా విరమించుకున్న పరిస్థితి. అసలు ఈ జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని వారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఆ పుష్ప అనే లేడీ ఒక ఆవిడ చనిపోయింది, జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికురాలు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఆవిడ విధుల్లో ఉన్నప్పుడు జరిగిందా లేకపోతే ముగించుకున్నాక జరిగిందా? అసలు ఆ ప్రమాదం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా జరిగింది? ఈరోజు మధ్యాహ్నము 12-12:30 మధ్యలో ఉండి పుష్ప అనే అమ్మాయి అనే ఒక 55 ఏళ్ల మహిళ అనమాట. ఆమె విధులు ముగించుకుని అటెండెన్స్ గురించి అనమాట. లాస్ట్లో వాళ్ళకి విధులు ముగించిన తర్వాత అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ గురించి ఆమె రోడ్డు దాటుతూ ఉండటంతో అక్కడ సికింద్రాబాద్ నుండి దిల్సుఖ్నగర్కి వెళ్తున్న బస్సు 107 బస్సు అనమాట, 107V బస్సు. అది యూటర్న్ తీసుకునేటప్పుడు ఈమె డ్రైవర్ చూసుకోకుండా ఈమె పైనుండి పోవడం జరిగింది. ఆమె వెనక చక్రాల కింద పడిపోవడం జరిగింది అనమాట. ఆ విధంగా ఆమె దురదృష్టవశాత్తు ఆ మహిళ మరణించడం జరిగింది. సార్ గతంలో కూడా జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు బస్ యాక్సిడెంట్లలో మరణించడం చూసాం. అదేవిధంగా పోగిరి వాళ్ళు అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళని టీస్ చేయడం అలాంటివి కూడా చూస్తూ ఉంటాం. అసలు వీళ్ళకి ఎవరైతే జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీహెచ్ఎంసీ ఏ విధమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుంది సార్? ఈ విధంగా ఎవరైనా పోకిరుళ్ళు అట్లా ఉన్నా, ఎవరైనా ఏడిపిస్తున్నా కూడా మాకు వెంటనే ఆ కన్సర్న్డ్ ఎస్ఎఫ్ఏ ద్వారా మాకు ఇంటిమేషన్ చేయమని చెప్పి నేను అడగడం జరిగిందండి. అట్లా కూడా మాకు గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళపైన కూడా మేము ఆ ఎస్హెచ్ఓ దగ్గర కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళపైన యాక్షన్. ఈ యాక్షన్ విషయంలో అంటే కన్సర్న్ ఎస్ఎఫ్ఓ తప్పనిసరిగా ఉండాలండి. అంటే మార్నింగ్ వాళ్ళు ఊడుస్తున్నప్పుడు కానీ ఆ బస్సు వెహికల్స్ వెళ్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా వాళ్ళ ఎస్ఎఫ్ఏలు వాళ్ళ సేఫ్టీ గురించి ఉండాలని చెప్పేసి వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. బట్ దురదృష్టవశాత్తు ఈరోజు అక్కడ ఎస్ఎఫ్ఏ ఉండగానే కూడా జరిగిందనమాట ఇది. సార్ సాధారణంగా మనం చూస్తుంటాం పారిశుద్ధ కార్మికులు బిజీ రోడ్స్ పైన కూడా వాళ్ళు క్లీనింగ్ చేస్తూ అదంతా కూడా కనిపిస్తుంటారు. సో సాధారణంగా వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సార్? అంటే హై విజిబిలిటీ వెస్ట్ కానీ లేకపోతే హెల్మెట్ అలాంటివి ఏమైనా ఉంటాయా? సో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటివి తీసుకోబోతున్నారు? అంటే సార్ దీంట్లో ఏంటంటే వాళ్ళకి మేము పారిశుద్ధ కార్మికులకి ఈ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చామన్నమాట. ఆ డ్రెస్ కోడ్ మన రేడియం ఇదనమాట. అది మెరుస్తూ ఉంటుంది. దాంట్లో ఏమైనా లైట్ పడినా కూడా నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వాళ్ళు పొద్దున్న చీకట్లో వస్తారు. వచ్చినప్పుడు కూడా రేడియం జాకెట్ వాళ్ళకి మెరుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ వెహికల్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట. అట్లాగే వాళ్ళకి చేతులు కూడా గ్లౌజెస్ ఇస్తాము, షూస్ ఇస్తాము. ఇంకా రైనీ సీజన్లో కూడా వాళ్ళకి ఒక కోట్ కూడా ఇస్తాము. వాళ్ళు తడవకుండా ఉంటాకని చెప్పి కోట్ కూడా ఇస్తాము. ఇటువంటి మెజర్స్ అనేది తీసుకుంటామండి వాళ్ళ దగ్గర. సార్ ఇప్పుడు జీహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మటుకి కూడా వాళ్ళు ఇల్లిటరేట్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చి కూడా విధులు నిర్వహిస్తుంటారు. వాళ్ళకి ఈ సేఫ్టీ విషయంలో మీరు ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి చాలా వాటికి కూడా తెలియదు. సో వాళ్ళు ఏదో కుటుంబ పోషణ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు మీరు? సార్ ఏంటంటే పాపం నిజంగా వాళ్ళు ఇల్లిటరేట్ అండి, వాళ్ళకి ఏమి తెలీదు. బట్ ఏంటంటే మేమేం చేస్తామంటే మా డిఈ ఎస్డబ్ల్యూ కానీ ఏఈ కానీ ఆ తర్వాత ఎస్ఎఫ్ఏలు కానీ జవాన్లు కానీ
శానిటరీ సూపర్వైజర్ అందరూ కూడా మేమందరం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు మేము చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ ఫైనల్గా ఇప్పుడు పుష్ప అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. సో వాళ్ళ కుటుంబానికి కూడా అది తీరని సుఖం కూడా చెప్తున్నాం. సో జిహెచ్ఎంసీ తరపు నుండి వారికి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఏమైనా ఉద్యోగం లాంటి లేకపోతే ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఎలాంటి కంపెన్సేషన్ ఉండబోతుంది వాళ్ళకి? నిజంగా ఎంత ఇచ్చినా కూడా ఒక కుటుంబంలో ప్రాణం పోయిందంటే అది చాలా కష్టాన్ని తట్టుకోదరండి కుటుంబ సభ్యులు కూడా. అయినా కూడా ఏంటంటే ఏదో టెంపరీ ఓదార్పు గురించి వాళ్ళకి ఏవైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాయడం జరిగిందండి. వాళ్ళకు కూడా లెటర్ డిస్పాచ్ అయిపోయింది. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా వచ్చేటుంటే అవి కూడా తప్పనిసరిగా వెంటనే వాళ్ళకు కూడా లెటర్ రాయడం జరిగింది. అలాగే వాళ్ళు ఇంకా ఏమైనా ఇతర బెనిఫిట్స్ కూడా ఆ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వచ్చినట్టయితే మా జిహెచ్ఎంసీ ద్వారా కూడా ఎటువంటి వాళ్ళకి రావాల్సిన ఉన్నా కూడా వాళ్ళు తప్పనిసరి ఇస్తామని, అలాగే మా జిహెచ్ఎంసీ తరపు నుండి కూడా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా మేము జాబ్ కూడా వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది వింటున్నాం కదా, ఏదైతే అంబర్పేటలో ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో 55 ఏళ్ల జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికురాలు అయితే మృతి చెందింది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, తనకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అని ఎల్ఐసి అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఇన్సూరెన్స్, అదేవిధంగా పీఎఫ్ ఈఎస్ఐ వంటి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా కూడా చూసుకుంటాం అంటూ కూడా అటు అధికారులు హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా వారి కుటుంబం నుంచి ఒకరికి జిహెచ్ఎంసీలో ఉద్యోగం కల్పిస్తామంటూ కూడా అటు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో చైతన్యతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.